హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్య ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జీపీఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము ఫుల్ కోర్స్ని తెలుగు మీడియం అభ్యర్థులకి అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్తో కూడినటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము. ఈ కోర్సులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా గ్రాబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కోర్సెస్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. రీసెంట్గా జరిగినటువంటి జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్లో చాలా బిట్స్ మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్ నుంచే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ చీఫ్ సెక్రటేరియట్గా రామకృష్ణారావు గారు నియామకం కావడం జరిగింది. సో ఈయన కొత్త చీఫ్ సెక్రటేరియట్గా వచ్చిన తర్వాత నిన్న జాబ్ క్యాలెండర్కి సంబంధించి రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఆయన ఒక స్టేట్మెంట్ మీడియాకి అయితే ఇచ్చారు. సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఖాళీల వివరాలపై కొత్త సీఎస్ రామకృష్ణారావు కసరత్తు, పోలీసు శాఖలోనూ ఖాళీల భర్తీ, వివిధ విభాగాల్లో భారీగా పదవీ విరమణలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించింది. వచ్చే 4-5 మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో గత ఏడాది కాలంలో జరిగినటువంటి పదవీ విరమణ వివరాలను తెప్పించాలని, అందులో కీలకమైనటువంటి శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డులను తిరగరాసినటువంటి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2వ ఏడాది సంబరాలు జరుపుకునేటువంటి సమయానికి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేసి ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2024-25 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ 20 నోటిఫికేషన్లు రిలీజ్ చేసి వీటిని పూర్తి చేయాలని చెప్పేసి భావించిన ఎస్సీ వర్గీకరణ అంశంతో ఇది ఆగిన ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్స్, పోలీస్, గురుకుల ఉద్యోగాలు తర్వాతే అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయాలని చూస్తున్నారు. అలాగే గురుకుల, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పటివరకు రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్స్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే వీటికి సంబంధించినటువంటి పరీక్ష ఎప్పుడు ఉంటుంది, స్పష్టత ఏమనున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది.
సో ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్, ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోనికి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి. అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడనుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నెలాఖరులోగా 2 కీలక నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మే నెలాఖరున లేదా జూన్ నెలలో తొలి విడతగా రీషెడ్యూల్ చేసినటువంటి వాటిల్లో 2 భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే బాధ్యతలు చేపట్టినటువంటి రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శుల డైరెక్టర్లు, కమిషనర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలన్నీ వచ్చాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, అలాగే ఆర్టీసీలో 3,000కు పైగా ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ 3 విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అర్హులందరికీ అవకాశాలు, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలని చెప్పేసి ఇచ్చారు. సో ఈసారి విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ను అమలు చేయనున్నారు. కొత్తగా రూపొందించబోయేటువంటి రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెనుకబడినటువంటి తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా నిరుద్యోగులకు ఊరటనిచ్చేటువంటి శుభవార్త ఏంటంటే, కొనసాగుతున్న నిరుద్యోగ సమస్యల మధ్య ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పేసి ఇచ్చారు. ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైపోయిందనేటువంటి సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది ఎంప్లాయీస్ రిటైర్ కావడంతో ఎక్కువ సంఖ్యలో మనకి ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నందున సో దీనికి సంబంధించి ఈ ఖాళీలను కూడా పరిగణలోనికి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ను రూపొందించనున్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి గ్రామానికో భూభారతి వాలంటీర్ అని చెప్పేసి ఇచ్చారు. చట్టంపై శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయినటువంటి లీవ్స్ సామాన్యులకు ఉచిత న్యాయ సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొస్తున్నటువంటి ఆదర్శ రైతులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ వాలంటీర్గా పనిచేయాలి అంటే భూభారతి వాలంటీర్గా పనిచేయాలి అనుకునేటువంటి వారు గ్రామంలో నివాసం ఉంటూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. చదవడం రాయడం వచ్చి ఉండి తోటి రైతులకు ఉచితంగా సాయం చేయాలన్న తపన ఉండాలి. అలాంటి వారి పేరు, రెవెన్యూ గ్రామం, పంచాయతీ పేరు, మండలం పేరు, జిల్లా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను భూమి సునీల్ లీవ్స్ సంస్థ అధ్యక్షులు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సో ఈ అడ్రస్కు పోస్ట్ ద్వారా వివరాలు పంపాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి గ్రామంలో భూభారతి వాలంటీర్లను తయారు చేయాలని లీవ్స్ సంస్థ సంకల్పించింది. ఈ వాలంటీర్ల ద్వారా ఆ గ్రామంలోని ప్రతి రైతుకు చట్టంపై సలహాలు, సూచనలు అందించాలనేటువంటి తమ లక్ష్యమని లీవ్స్ అంటే లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ మంగళవారం దిశకు తెలిపారు అని చెప్పేసి దిశలో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఈ విధంగా మనకి భూభారతి వాలంటీర్లని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ప్రభుత్వం ద్వారాగా కాదు, ఒక సంస్థ ద్వారా అన్నమాట. ఓకే, సో తర్వాత కేటగిరీ 2లో హైదరాబాద్ నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో యుద్ధ వాతావరణం వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ అనేది కేటగిరీ 2లో ఉండడం వల్ల సో హైదరాబాద్లో ఇక్కడ చూసుకుంటే మాక్ సెక్యూరిటీ డ్రిల్ అయితే నగరంలో 4 చోట్ల నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ఆపరేషన్ అభ్యాస్ అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరిహద్దుల్లో గర్జించనున్నటువంటి యుద్ధ విమానాలని చెప్పేసి ఇచ్చారు. 2 రోజుల పాటు వాయుసేన విన్యాసాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.